నీవు నా తలను పాయుడు యెహోవా, భక్తిహీనుల కోరికలు తీర్చకు, వారు అతిశయింపకుండా వారి ఆలోచన కొనసాగింపు. నన్ను చుట్టుకుని వారు తల ఎత్తి ఉన్నట్టుగా వారి పెదవులు చేసి వారిని ముంచులుగా కనకనలాడు నిప్పులు వారి మీద వేయబడుగా వారు తిరిగి లేవకున్నట్లు అగ్నిగుండములు వారు పోల్చబడుగా అగాధ జలములను త్రోయబడుగా గుండములాడు వారు భూమి మీద స్థిరపడమంతులుగా ఆపత్తు బలత్కారులను తరిమి వారిని పడద్రోయులుగా బాధింపబడువారు పక్షమున యెహోవా వ్యాజ్యమానమని దరిద్రులకు ఆయన న్యాయం తెచ్చి నేను విడుదల నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించదు. ఆమేన్. దేవుని వాగ్దానం. చిన్న పండుగ పడుతుంది. స్తుతిగానమా నా యేసయ్యా, నీ త్యాగమే నా ధ్యానం, నీ కోసమే నా శేష జీవితం, నీ త్యాగమే నా ధ్యానం, నీ కోసమే నా శేష జీవితం. స్తుతిగానమా అందరూ పాడారు. స్తుతిగానమా
నా రక్షణ శృంగమై నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై నా సన్నిధిని తోడని నన్ను ధైర్యపరచిన నా సన్నిధిని తోడని నన్ను ధైర్యపరచిన నా నజరేయుడా నా నజరేయుడా యేసయ్యా పరిస్థితులను సృష్టిస్తాను. ఆ సన్నిధి నీకు తోడుగా వచ్చి భయపించిన తండ్రి చాలా తోడుంటే చాలా
బ్రతుకుతున్నాయి. ఈ లోకంలో మేము నిత్యత్వంలో నిజ జీవితంలో నాయన వారు జీవించే జీవితాలను వాగ్దానం చేస్తున్న విధంగా స్థుతిని మీద గురించి మమ్మల్ని బలపరచమని ప్రతి సమస్యల నుంచి విడిపించు, బాధించే వారి నుంచి మమ్మల్ని విడిపించి భయపడించు. దేవా, న్యాయం తీర్చే దేవుడు ఉన్నవని సహాయం చేయండి. బాధకుల నుంచి విడిపించు, ధైర్యం ఇచ్చి సహాయం నీ వాగ్దానాలు చదువు ధైర్యపరిచి మహిమ పొందమని మా స్తుతిని మీకు సమర్పిస్తుండగా, స్తుతి ఆరాధన నీకు అర్పిస్తుండగా, మా జీవోపాలను మేము అర్పిస్తూ ఉండగా, స్తుతులకు కారణ సంభూతుడు, యోగ్యుడు, అర్హుడు, నిత్య స్తోత్రాలకు కారణ సంభూతుడు నీవొక్కడివే యోగ్యుడు. మేము స్తుతించిన నోరు దినబెల్లనే స్థుతులు. దావీదు కీర్తనకారుడు, దినబెల్ల నేను నాలుక నీ నీతిని గురించి, నీ కీర్తిని గురించి, నీ నీతిని గురించి, కీర్తిని గురించి, నీ నీతిని గురించి, నీ కీర్తిని గురించి దినబెల్ల సలాము వచ్చింది. నీతిని, నీ కీర్తి ప్రభువా నేను గానము చేయడానికి ప్రకటించిన స్తుతుల పైన ఆశలున్నాయి. కొన్ని నిమిషాలు నాతో మాత్రం మీరు మాట్లాడి మహిమ పొందుతారు. స్తుతి ఆరాధన మా ప్రభువుని రక్షకుడు జీవాధిపతి యేసయ్య ఘననామమును స్తుతించి ఆరాధించి అడిగి వేడుకుంటూ ఆరాధిస్తున్నాము తండ్రి. చంద్రముని రామే స్తోత్రం చెప్తాం. ఆమె హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. దేవుడు దీవించుగాక. కదా కొన్ని మాట్లాడుకుంటున్నాను. నూట 40వ కీర్తనలోనే పోయినా బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదు. గమనించండి కదా, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 4వ పిమ్మట సూర్యుని క్రింద జరుగు విభిన్నమైన అన్యాయ క్రియల గురించి నేను యోచించి తిని, బాధింపబడి వారి ఆదరించు దిక్కు లేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధ పెట్టి వారి బలవంతులు కనుక ఆదరించువాడు ఎవడనూ లేకపోయాడు. కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులు అనుకొంటిని. ఇంకను పుట్టిన వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచుచుండని హేతువు చేత ఈ ఉపయోగముల కంటే వారి ధన్యులు అనుకొంటిని. మరియు కష్టమంతయు నేర్పుగా కూడిన పనులన్నీ నరులకు రోష కారణములని నాకు కనబడేది. ఇది వ్యర్థముగా
ఒకడు గాలిని పట్టుకొనుటకై చేయి ప్రయత్నం మొదలైనది. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును. శ్రమయును గాలివేనను యత్నములు రెండూను చేతుల నిండా నుండకుండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండటం మేలు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి 2 వచనాలు చెమ్మటి సూర్యుని క్రింద జరుగు అన్యాయపు క్రియలను గురించి నేను యోచించుకుని బాధింపబడి వారు అందరిని ఆదరించు కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధపెట్టి వారు బలవంతులు కనుక ఆదరించు లేకపోయాను. దేవుని మాటలు బాధింపబడువారు ఆదరించు దిక్కులు లేక, బాధింపబడువారు ఆదరించు దిక్కు లేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బలవంతులు కనుక ఆదరించు వాడు ఎవరు లేకపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. కీర్తన గ్రంథం 105వ కీర్తన 105వ కీర్తన 17, 18, 19 ఆయన ఎవరైనాను వారికి హింస చేయనీయలేదు. పంపెను. యేసేపు దాసుడుగా అమ్మబడెను. వారి సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించెను. ప్రజలు నేలువాడును అతన్ని విడుదల చేసెను. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతుల నేలుటకును తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును తన ఇంటి యజమానుగాను తన ఏవదాస్తి మీద అధికారిగాను అతనిని నియమించెను. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనికి వచ్చెను. యాకోబు 17, 18 ఒకసారి చూద్దాం. వారికంటే ముందుగా ఆయన ఎవరిని పంపెను. యేసేపు దాసుడుగా అమ్మబడెను. వారి సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరే వరకు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించెను. ప్రజల నిలబడతను విడుదల చేసెను. చాలా దేవునికి మహిమ కలుగునుగాక. మరోసారి నిర్గమకాండము 23వ అధ్యాయం. నిర్గమకాండం 23వ అధ్యాయము 64వ పేజీ 9వ వచనం. పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనసు ఎట్లుండునో మీరెరుగుదురు. పరదేశి మనసు ఎట్లుండునో మీరెరుగుదురు. మీరు ఐగుప్తిలో పరదేశులై ఉంటిరి కదా. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంటను కూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దానిని విడుదలవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినినను తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. గమనించండి, ఇక్కడ
9వ వచనంలో పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనసు పరదేశి మనసు ఎట్లుండును మీరు మీరు ఐగుప్తు ఐగుప్తు దేశంలో పరదేశుని ఇంటిని కదా చాలా బాధింపకూడదు. ఎవరిని బాధించకూడదంట? దేశం కానీ దేశం వచ్చిన వాళ్ళని నన్ను ఏం చెప్పిందంట, ఈ దేశస్తులు వాళ్ళ భాష వేరు, వాళ్ళ కట్టుబాటు వేరు, వారి యొక్క సాంప్రదాయాలు వేరు, ఇవన్నీ వేరుగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకు మనం కనిపించిన వెంటనే వీళ్ళు మన దేశస్తులు కాదు కానీ ఏం చేస్తారంటే లోకస్తులు, లోకల్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళ భాషను బట్టి, వాళ్ళ కట్టుబాటు, వాళ్ళ వేషధారణ బట్టి వాళ్ళు బాధిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏమని చెప్తున్నాడు, మీరు పరదేశిని ఎప్పుడు వేలు పెట్టి చూపించుకుడు వాళ్ళ మనసును ఎట్లుండ మీరు ఎరుగురు. వాళ్ళ పరదేశంలో ఇక్కడ వేరే దేశానికి వచ్చినప్పుడు వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయి? అందరూ గాజా నుంచి మరి బాంబులు వేస్తూ ఉంటే వేరే చోట్లకు వెళ్ళిపోతారు. ఇజ్రాయల్ దేశంలో మరి వాళ్ళందరూ బాంబులు వేస్తున్నప్పుడు వీళ్ళు అందరూ ముందు యుక్రెయిన్ రష్యా యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళ మీద బాంబులు వేస్తున్నప్పుడు వాళ్ళందరూ వేరే దేశానికి బ్రతుకుదెరువు కోసం వెళ్ళిపోతున్నారు. బ్రతకాలి, ఇక్కడ ఉంటే యుద్ధంలో మనం చనిపోతామని వాళ్ళు ఆ చుట్టుప్రక్కల దేశాలకి పరదేశులుగా పరవాసులుగా వాళ్ళు ఉండడానికి బ్రతుకుదెరువు కోసం వెళ్తున్నారు. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎదుగా వాళ్ళ వాళ్ళ వేషధారణ అవన్నీ చూసి వాళ్ళ భాష చూసి కదా కొంతమంది ఏం చేస్తారంటే బాధ పెడతా ఉంటారు, వాళ్ళని ఏళ్ళ చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారిని మనం ఏం చేయకూడదు, పరదేశులను నువ్వు బాధింపకూడదు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ బాధించినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు? ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుస్తూ, అయ్యో మమ్మల్ని ఎవరు కాపాడదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తాను సిలువలో బలియాగం అవుతున్న సమయంలో ఆ సిలువ ట్రైన్కు వెళుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదా ప్రజలే వాళ్ళు ఏమన్నారంటే, నిరపరాధం మీరు అప్పగిస్తున్నారు అని చెప్పేసి పిలాతు అంటే వాళ్ళు అన్నారు, అతని రక్తం మా మీదను మా పిల్లల మీద ఉండను గాక అన్నారు. స్తోత్రం. ఏమన్నారంట? ఈయన చావాల్సిందే, చనిపోవాల్సిందే, చంపాల్సిందే. ఏ నేరం లేకపోయినా ఇతనికి ఏమొచ్చింది? మంచి ప్రఖ్యాతి వచ్చింది కదా. యేసయ్య అంటే అందరిని బాగు చేస్తున్నాడు, అందరికి మేలు చేస్తున్నాడు, అందరినీ ఆదరిస్తున్నాడు, కన్నీళ్లు తుడుస్తున్నాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు, గుడ్డివాడు కళ్ళిస్తున్నాడు, పక్షవాతం బాధపడే వారికి పక్షవాతం నుంచి విడుదలిస్తున్నాడు. ఎన్ని అద్భుతాలు ఆయన చేయని అద్భుతాలు. ప్రజలందరూ ఆయన వెంట వెళుతున్నారు. దేవుడికి స్తోత్రం. అవును ప్రియుడ, సువార్తలో ఒక భాగం కూడా అద్భుతాలు. కానీ ఇది నా సాతాను కూడా అద్భుతాలు చేస్తూ ఉంది. మీరు అద్భుతాలు మీకు పరిగెట్టకుండా వాక్యం మీద ఆనుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ వాక్యము నన్ను బ్రతికించును, నా బాధలలో నాకు నెమ్మదినిచ్చింది. ఎక్కడికో పరిగెట్టాల్సిన పని లేదు. వాక్యం నేర్చుకుంటే, వాక్యం వింటే ఆ వాక్యం నిన్ను బాగు చేస్తుంది. దేవుని స్తోత్రం. అవును. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు అలా అన్నప్పుడు, నీ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండడు కాదు. అలా అన్న తర్వాత యేసు ప్రభువు చనిపోయారు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. లేచిన తర్వాత వాళ్ళు ఎలా అయితే కోరుకున్నారో ఆ శ్రమ అలానే ఇజ్రాయేల్ దేశం క్రీస్తు శకం 70వ సంవత్సరంలో క్యాప్చర్ చేయబడింది. అంటే దాన్ని సమూల నాశనం చేశాడు. టైటస్ అనేటువంటి చక్రవర్తి వచ్చి దేశం మీదకి వాళ్ళందరినీ ఓచుకొట్టు కోసాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని మందిరాన్ని పడగొట్టాడు. అంతకుముందు నీరో చక్రవర్తి దాదాపుగా 60 లక్షల మందిని చంపించాడు. యూదులు, ఇజ్రాయెల్ యేసు ప్రభు వారి సంతతి యూదా జనాంగాన్ని ఎంత 60 లక్షల మందిని రోజు కోతించాడు. యూదుడు అంటే కోసాడు, గొంతులు నరికాడు, చంపాడు. ఆ సమయంలో టైటస్ సమయంలో కూడా
ఆ దేశం నుంచి వీళ్ళందరూ పారిపోయారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయా దేశాలకు చెదిరిపోయారు. అవకాశం వాళ్ళేమో పారిపోయారు తప్పించుకొని, అవకాశం లేని వాళ్ళేమో లోపల దేశంలోనే చనిపోయారు. వాళ్ళు కోరుకున్నది వాళ్ళ మీదకి వచ్చింది. యోగు భక్తుడు అన్నాడు, నేను ఏదైతే తలచానో అది కూడా నా మీదకి వచ్చింది. నేను ఏదైతే ఊహించానో అది నా మీదకి వచ్చింది. నేను ఏదైతే తలంచానో, నేను ఏదైతే భయపడ్డానో అది నా మీదకి ఊరిలాగా వచ్చేసింది అన్నాడు. స్తోత్రం. దేవుడు తలంచుంటాడు యోగు గారు. ఇంత ధనవంతుడు చేశాడు దేవుడు. ఏదో ఒక రోజు నాకు ఒకవేళ ఈ ఆపద వస్తుందేమో, కరువు వస్తుందేమో, అస్తంత పోతుందేమో, వ్యాధులు వస్తాయేమో, బాధలు వస్తాయేమో అని ముందుగానే ఏం చేశాడట? ఆలోచన చేసి ఊహించుకున్నాడు, భయపడ్డాడు. కాబట్టి ఏది భయం మనం భయపడతామో అది మన మీదకి ఉరిలాగా వస్తుందని లేఖనాలు. అలానే వాళ్ళు కోరుకున్నారు, నిన్ను నిర్దోషం చంపాల్సిందే, నేను చంపకపోతే మాకు వీలు పడదు, నీకు ప్రఖ్యాతి పేరు వచ్చింది కాబట్టి నేను చంపాలని చెప్పేసి వాళ్ళు కోరుకొని, నీ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండదు కాకంటే వాళ్ళు దేశమంతా కూడా రక్తమయమైపోయింది. దేశమంతా కూడా వెళ్ళగొట్టబడ్డారు. దేశమే లేకపోయింది. దేశమే లేకపోయింది. ఎవరున్నా కానీ వాళ్ళు చంపేస్తున్నారు. దేశంలో యూదులు అనబడిన వారిని అందరినీ చంపేస్తారు. అప్పుడు ప్రజలందరూ కూడా ఆయా దేశాలకి ఏదో ఒక రకంగా తప్పించుకొని వెళ్ళిపోయారు. మన దేశం